వ్యవసాయానికి సంబంధించి కాలువలు పూడికతీతలు కావచ్చు, లేదంటే వాటికి సంబంధించి ఎక్కడ ఏమీ చేయలేదు, మేము వచ్చిన తర్వాత మొత్తం చేసాం అన్ని జిల్లాల్లో, ఎక్స్పెషల్లీ తూర్పు, ఈస్ట్ వెస్ట్ స్టేట్స్ కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇలా చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం అంతా మీరు వాటికి సంబంధించి కెనాల్స్ కావచ్చు, లేదంటే పూడికతీత పనులకు అసలు కేటాయించలేదా? కృష్ణా గోదావరి డెల్టా మోడరైజేషన్ పథకం అనేది అసలు తీసుకుంది రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అందిరి నీవా దగ్గరికి వెళ్ళి అందిరి నీవా నేనే తెచ్చానని మాట్లాడుతున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారు టైంలో దానిపైన ఎస్టిమేట్ తయారు చేశారు. పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. రాజశేఖర రెడ్డి గారు ఆ పేరు తీసేలా. చంద్రబాబు నాయుడు గారు తర్వాత 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అందిరి నీవాని ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కింద మార్చేసేసి డిజైన్ తప్పించి అసలు ఒక్క తట్టమట్టి కూడా ఎత్తలా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆ పేరు కూడా మార్చకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లి మొత్తం అన్ని కార్యక్రమం 3500 క్యూసెక్లు ఇంకా కాలువ తీసుకెళ్ళింది. కుప్పం దగ్గర కాలువలో కూడా ఆయన 14 నుంచి 19 దాకా మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉన్నా. సో నేను వెళ్ళి చూసుకొని వచ్చాను. 19 నుంచి 24 మధ్యలోనే ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకెళ్ళి మన ఎలక్షన్స్ ముందే ఫిబ్రవరిలోనే కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళింది. నీళ్లు కిరిగిలి కాలం ఉంటేనే కదా నీళ్ళు వెళ్ళి. ఇప్పుడు ఆయన చెప్తుంది అట్లాగే అంటే ఆ కాలం మీరు ఇంత పని చేసిన తర్వాత వాటర్ తీసుకెళ్ళలేదు, అప్పటికప్పుడు గేట్లు పెట్టారు, గేట్లు పెట్టడం వల్ల మళ్ళీ తర్వాత రోజు తీశారు, ఇవన్నీ చెప్తా వచ్చారు కదా. సరే అసలు నీళ్ళు అక్కడ దాకా వెళ్ళి అంటే కాలం ఉంటేనే కదా వెళ్ళి. ఆ కాలువ తవ్వింది మీరు. అవును, ఆ కాలువని ఇప్పుడు తీసుకెళ్లారు. రెండోది ఆయన కృష్ణా గోదావరి డెల్టా మోడరైజేషన్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిందానే మోడరైజేషన్ కార్యక్రమం ఆగిపోయింది. సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. 5 ఏళ్లలో అసలు ఏ కాలంలో అన్నా గొరబడెక్క తోడు తీశారా, లేకపోతే ఆ కాలంలో మీరేమన్నా కాలువలు ఏమన్నా తవ్వారా అనేది చెప్పండి. ప్రతి సంవత్సరము కూడా కాలువల మెయింటెనెన్స్లో మేము అసలు ఇరిగేషన్ నుంచి ప్రతి సంవత్సరం వెనకాల పడుతూనే ఉండేవాళ్ళం. ఇరిగేషన్ సెక్రటరీ గారితో మా అమలాపురం ఎంపీ గారు అమలాపురంలో మొత్తం సీమ్ అవుతులు ఓపెన్ చేసింది కలెక్టర్ గారు. స్పెషల్ ఇప్పుడు వెళ్ళి మీరు కావాలంటే వెళ్ళి చూడండి. స్పెషల్ పర్మిషన్తో ఎక్సలెంట్గా కలెక్టర్ గారు. సో ఆ కలెక్టర్ గారు ఇప్పుడు గవర్నమెంట్లోనే ఉన్నారు. సో ఎంత పని ఎఫిషియన్సీగా ఆ టయానికి చేశామో తెలుస్తుంది. సో 100% ఎక్కడైనా సరే దీంట్లో ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఇప్పుడు మొన్న ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి కాలంలో తుడు గొరబడెక్కలు వచ్చేటప్పటికి ఇప్పుడు మేము తీస్తున్నాం అనే దాంట్లో ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ సమ్మర్ తీసినా సరే మళ్ళీ వస్తాయండి. వచ్చే దగ్గర ఇప్పుడు బొడమేరలో తుడి గొరబడెక్క మేము తీసామని చెప్తారు. ఇప్పుడు 2వ సంవత్సరంకి వచ్చిన తర్వాత అంటే ఓన్లీ ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించేదానికి చెప్పడంలో వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన దీన్ని గురవుతూ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ అధికార పార్టీని ప్రశ్నిస్తుంది. ఇక్కడ అధికార పార్టీ అపోజిషన్ పార్టీని ప్రశ్నిస్తుంది. అధికారులు ఉండి 164 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రిగా ఎక్కిన ప్రభుత్వం ఇంకా ఇప్పుడు 17 ఏళ్ళకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో జరిగింది అనేది చెప్పుకోవచ్చు. ఇవాళ పడిపోయిన ధరలన్నిటికీ కూడా మిర్చి ధర పడిపోయిందని గత ప్రభుత్వమే కారణమా, మామిడికాయల ధర పడిపోయిందని గత ప్రభుత్వమే కారణమా, వాడు ఉల్లిపాయ ధర పడిపోయిందని